వెల్కమ్ టు బ్రేక్ఫాస్ట్ షో. నీ నాగరాజ్. ఈ గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఎన్బీకే లయన్. బాలయ్య చెప్పిన పవర్ఫుల్ డైలాగ్స్కి అభిమానులు థియేటర్స్లో విజిల్స్ వేస్తున్నారు. వైవిధ్యమైన కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఆడియన్స్ ఏ విధంగా ఎంజాయ్ చేస్తున్నారో పూర్తిగా తెలియాలంటే మరో 2 రోజులు ఆగాల్సిందే. ఇక ఈ సినిమా గురించి మరిన్ని విశేషాలను మనతో పాటు షేర్ చేసుకోవడానికి మనతో ఉన్నారు దర్శకుడు సత్యదేవ గారు. అదే లైన్లో మంచి ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసినటువంటి సమీర్ గారు మనతో పాటు ఈరోజు స్టూడియోలో ఉన్నారు. వాళ్ళని అడిగి ఈ సినిమాకి సంబంధించి అనేకమైన డీటెయిల్స్ తెలుసుకుందాం. సార్, వెల్కమ్ టు సాక్షి స్టూడియో, వెల్కమ్ టు బ్రేక్ఫాస్ట్ షో. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంగ్రాచులేషన్స్ అండి, ఎందుకంటే ఫస్ట్ మూవీతోటే మంచి రెస్పాన్స్ తీసుకొస్తున్నారు. సమీర్ గారు మీకు కూడా అండి, ఎందుకంటే డీటెయిల్గా మళ్ళీ అడుగుతాను మీకు కూడా, ఎందుకంటే ఈ సినిమాతో మీకు కూడా ఒక డిఫరెంట్ షేడ్ అనేది మీలో తీసుకొచ్చారు. ముందుగా అండి, ఈ సినిమాని 2 రోజుల క్రితం రిలీజ్ అయింది, ఏ విధంగా ఎంజాయ్ చేస్తున్నారు? ఇవాళ మొత్తం ఓవర్సీస్, కువైట్, సో తెలంగాణ ప్రేక్షకులు, ఆంధ్ర ప్రేక్షకులు అందరూ కూడా అద్భుతంగా ఈ సినిమాని ఆదరిస్తున్నారండి. ఈ సినిమా పెద్ద సక్సెస్ రేంజ్కి వెళ్తూ ఉంది. సో దానికి నేను చాలా హ్యాపీగా ఉన్నానండి. అంటే జనరల్గా ఒక పెద్ద హీరో, ఒక అగ్ర హీరో సినిమా అనగానే ప్రతి ఒక్కరికి ఒక రకమైన ఎక్స్పెక్టేషన్స్, అట్ ద సేమ్ టైం రెస్పాన్సిబిలిటీస్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. సో ఫస్ట్ మూవీనే బాలకృష్ణ గారితో చేయడం ఎట్లా అనిపించింది? సినిమా ఆన్ స్క్రీన్ మీద చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? డెఫినెట్గా చాలా థ్రిల్లింగ్ అనిపించింది ఆయనతో సినిమా అనేది. ఎందుకంటే ఒక పెద్ద స్టార్ హీరో అయినా, పెద్ద ఇమేజ్ ఉన్న హీరో అండి. అలాంటి హీరోతో ఒక డెబ్యూ డైరెక్టర్గా, అది లెజెండ్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత నేను సినిమా చేయడం అనేది డెఫినెట్గా థ్రిల్లింగ్ అంటే అది. ఇక సమీర్ గారు ఇంతవరకు కూడా మీరు చాలా సాఫ్ట్గా ఒక లవర్ బాయ్ లాగా, అంటే మామూలుగా ఇంట్లో ఉండేటువంటి ఒక అన్న క్యారెక్టర్లు, తమ్ముడి క్యారెక్టర్లు ఎక్కువగా ప్రేక్షకులు చాలా దగ్గర అయ్యారు. కానీ ఈ సినిమాలో ఒక నెగిటివ్ టచ్ ఉన్నటువంటి షేడ్ ఉన్నటువంటి పాత్రలో కనిపించారు. దీన్ని ఏ విధంగా చూస్తారు, మీరు ఎలా ఎంజాయ్ చేశారు? నేను ఇదివరకు చాలా ఇంటర్వ్యూస్లో కూడా చెప్పాను, నాకు నెగిటివ్ రోల్స్ చేయాలంటే చాలా ఇంట్రెస్ట్. కానీ నెగిటివ్ సూట్ అవుతామా లేదా అనేది ఒక యాంగిల్ డైరెక్టర్స్కి తెలియాలి. వాళ్ళు దాన్ని బట్టి మనని కాస్ట్ చేస్తారు. బట్ మనం చేయగలం అనే కాన్ఫిడెన్స్ అయితే ఉంది. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఎంతోమంది డైరెక్టర్స్తో చేస్తూ వస్తాం కాబట్టి ఒక్కొక్కళ్ళు కన్సీవింగ్ పర్స్పెక్టివ్, థింకింగ్ పర్స్పెక్టివ్, ఒక సీన్, ఒక షాట్ ఇలా చేయాలి అనే పర్స్పెక్టివ్ వేరేగా ఉంటుంది. సో అల్టిమేట్లీ డైరెక్టర్ ఎలా చెప్తే అలా చేయాల్సిన బాధ్యత ఆర్టిస్ట్ది. సో ఈ సినిమాలో ఫస్ట్ డే సత్యదేవ్ గారితో నేను కలిసినప్పుడు, న్యూ డైరెక్టర్ అని తెలుసు. ఓకే, నేను ఫస్ట్ జనరల్గా నాకు ఏంటంటే కొత్త డైరెక్టర్తో వర్క్ చేసినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ థింకింగ్ ఎలా ఉంటుంది అనేది మనం అడాప్ట్ చేసుకుంటాం. జనరలీ మనకిష్టం వచ్చింది మనం చేసేయకూడదు కాబట్టి, బికాజ్ వాళ్ళ థింకింగ్ వేరే ఉంటుంది. సో డైరెక్టర్ గారు ఫస్ట్ కలిసినప్పుడు నాకు సింపుల్గా ఒక 3 లైన్స్లో చెప్పారు వాట్ ఈస్ ద రోల్ ఐఎమ్ ప్లేయింగ్ అనేది. నాకు చాలా నచ్చేసింది. ఓకే సార్, ఇంకో కొన్ని డీటెయిల్స్కి వెళ్ళే ముందు మూవీలో నుండి ఒక ట్రైలర్ చూద్దాం. షూర్. ఆటని వేటగా మార్చడానికి నాకు 6 సెకండ్ చాలు. దాని అవుట్పుట్ ఇలానే ఉంటుంది. ఒకడు నా ముందు యాక్షన్ చేస్తే ఎంజాయ్ చేస్తా. సినిమాకి ఓపెనింగ్ సీన్ చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే దాన్ని డ్రైవ్ చేసేది అది కాబట్టి అండి. ఎట్లా స్టార్ట్ అవుతుంది సినిమా అనేది కామన్ ప్రేక్షకులు కూడా, ఎందుకంటే సినిమాలు వాళ్ళ జీవితంలో నిత్య భాగం కాబట్టి, అంటే హాస్పిటల్ సీన్ నుంచే స్టార్ట్ చేయాలని ఎందుకు అనిపించింది అసలు? అంటే ఈ కాన్సెప్ట్, ఈ స్క్రీన్ ప్లే అలాంటిదండి. ఈ స్క్రీన్ ప్లేకి ఫస్ట్ సీన్ అయితే అయ్యి ఉంటే బాగుంటుందని నేను అనుకున్నా. ఎందుకంటే బాలకృష్ణ గారు అనేటప్పటికి డెఫినెట్గా ఇంట్రడక్షన్లోనే చాలా హెవీగా ఫుల్ యాక్షన్ బ్లాక్తో స్టార్ట్ అవుద్ది. కానీ ఇదేంటంటే ఒక స్టైలిష్ స్క్రీన్ ప్లే స్క్రిప్ట్ అండి. ఈ స్క్రీన్ ప్లే అనేది కథ మిడిల్ నుంచి ఫస్ట్లో తీసుకున్నాను యాక్చువల్గా. ఇదో
ఆ రెగ్యులర్కి భిన్నంగా ఉండాలనేది ఒక కాన్సెప్ట్. ఈ కథ అలాంటిదండి. ప్రీవియస్గా అయిన బ్లాక్ బస్టర్ సినిమా సింహ తెలుసు మీకు, లెజెండ్, ఎన్ని ఎలాంటి మూవీస్ ఎంత సెన్సేషనల్లో క్రియేట్ చేసిన మీ అందరికీ తెలుసు. దానికి ఎవైన్ ఫిల్మ్ అండి ఇది. సో ఆయన కూడా ఈ కథని చూస్ చేసుకోవడానికి రీజన్ అదే. ఏ ఆర్టిస్ట్కైనా ఏ హీరోకైనా ఒక చేంజ్ ఓవర్ చూసుకుంటారు. సో ఆయన ఎన్నో ఎక్స్పెరిమెంట్లు కూడా చేశారు గతంలో. ఎందుకంటే ఒక ట్రెండ్లో వెళ్తున్న టైంలో టక్మని ఆ చేంజ్ ఓవర్ కోసం ఆయన ఆదిత్య 369 ఒక ఫిల్మ్ చేశారండి. అవును, ఆ రోజు అది ఎంత సెన్సేషనల్ అయిందో, సైన్స్ ఫిక్షన్ మూవీ అండి అది. అవును. అట్లాగే వేరే ట్రెండ్లో వెళ్తున్న ఒక టైం ఒక పీరియడ్లో టక్మన్ ఒక భైరవ దీపం అనే ఒక జానపదం సినిమా చేశారు. తర్వాత మళ్ళీ ఒక ట్రెండ్లో వెళ్తున్న టైంలో టక్మని ఒక సంవత్సరం ఒక ఫ్యాక్షన్ సినిమాకి వచ్చారు ఆయన. ఇలా అప్పుడప్పుడు ఆయన చేంజ్ ఓవర్ తీసుకుంటూ ఉన్నారు. ఓకే. సో ఆర్టిస్ట్గా అది డెఫినెట్గా వాళ్ళకు తృప్తి కోసం చేస్తూ ఉంటారు. సో అలా బాలయ్య గారు ఈ కథని ఎంచుకోవడానికి రీజన్ కూడా ఇదేనండి. సో ఆయన ప్రీవియస్ సినిమాలకి భిన్నంగా ఈ కాన్సెప్ట్ ఉంటుంది. ఒక స్టైలిష్ స్క్రీన్ ప్లే, ఒక స్టైలిష్గా ఉంటుంది. తర్వాత ఒక థాట్ ప్రాసెస్ ఈ కథలో డిఫరెంట్గా ఉంటుందండి. ఓకే, ఇంకొక ట్రైలర్ చూద్దామండి మూవీకి సంబంధించి. ఓకే. ఒకడొచ్చి నేను పులి అంటే కింద పైన మూసుకొని కూర్చోవాలి. నేను చెయ్యి చాచినప్పుడే సెకండ్ ఇవ్వు. చనువిచ్చాడు కదా అని చక్కెరెక్కాలను చూస్తే చుట్టాను చూడటానికి కూడా స్కెల్టన్ మిగలదు. టచ్ లో ఉంటానండి. మీ టచింగ్ కోసం ఎదురు చూస్తూ ఉంటానండి. తన మరణ శాసనాన్ని తనే రాసుకున్న భీష్ముడు వాడిని ప్రాణాలతో తీసుకురండి. గాడ్స్ అయినా వైలంటే, బోస్ అయినా వైలంటే. రేయ్, ఆటని వేటగా మార్చడానికి నాకు 6 సెకండ్ చాలు. దాని అవుట్పుట్ ఇలానే ఉంటుంది. ఈ లైన్ ముందు ఎవడైనా లైన్ దాటితే తలరాత ఆగిపోద్ది, తలకాయ పేలిపోద్ది. సమీర్ గారు, మీరు చాలా ఆసక్తిగా చూస్తున్నారు ఆ ట్రైలర్స్ని. సో యాక్టింగ్ అంటే సీన్లు షూటింగ్ చేసేటప్పుడు, ఎస్పెషల్లీ బాలకృష్ణ గారితో ఉండేటప్పుడు ఎట్లా అనిపించింది? ఆయన మోస్ట్ కంఫర్టబుల్ హీరో, అది అందరికీ తెలిసిన విషయమే. ఏంటంటే జనరల్గా అంత పెద్ద స్టేచర్ ఉన్న హీరోతో చేసేటప్పుడు కొంచెం భయం వేస్తుంది, ఎలా ఉంటుంది ఏమనుకుంటారు. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ సినిమాలో నేను ఆయన్ని కొంచెం తిట్టే సీన్స్ ఉన్నాయి, ఆయన్ని అరిచే సీన్స్ ఉన్నాయి. నేను అది చెప్పాను నేను డైరెక్టర్ గారితో, సార్ కుమ్మేస్తారండి ఫ్యాన్స్ బయట, దయచేసి వద్దండి కొంత తగ్గిద్దామండి. లేదండి బాగుంటుంది చేయండి. ఆయన కూడా ఏమో ఉండదు చెయ్యి సీన్లో ఆయన్ని స్లాపింగ్ ఆయన చేయలేదు, ఆయన షైఫీల్ అవుతా ఉన్నాడు. సో ఆయన మాత్రం చాలా జోనియల్గా ఉంటాడు. ఆయన అసలు చాలా బేషాలు ఏముండవు. ఒక పెద్ద మనకు తెలుసు పెద్ద ఆయన ఎన్టీ రామారావు గారి గురించి, ఆయన సన్నాని కానీ ఇప్పుడు ఒక పెద్ద ఆయన ఒక స్టార్ హీరో అని కానీ అసలు అలాంటి చాలా మోస్ట్ కంఫర్టబుల్ సింప్లిసిటీ అండి. ఎంతో దగ్గరగా కూర్చుని తెలిస్తే, సో దూరంగా ఉంటే ఒకలా ఉంటుంది, దగ్గరగా ఆయన కూర్చుంటే కనుక తెలుస్తుంది ఆయన గొప్పతనం ఏంటి. ఎంత సింపుల్గా ఉంటాడు, ఎదుటి వ్యక్తులకి ఎంత రెస్పెక్ట్. బయట చాలా మంది ఏమనుకుంటారు అంటే కొంచెం ఆయన చాలా సీరియస్ అంట కదా, జాగ్రత్తగా ఉండాలంట కదా. అసలు నిజంగా ఇందాక డైరెక్టర్ గారు చెప్పినట్టు ఆయన క్లోజ్గా తెలిసిన వాళ్ళకి అయితే మాత్రం ఈజ్ ద స్వీటెస్ట్. మీరు ఆల్రెడీ 4-5 మూవీస్ ఆయనతో యాక్ట్ చేశారు కూడా. 5 ఫిల్మ్స్ చేశారు.
సో లాస్ట్ హిట్లో కూడా మీరు లెజెండ్లో కూడా మీరు ఉన్నారు, చాలా చాలా కీలక సన్నివేశాలు కూడా అందులో ఉంటాయి. సో ముఖ్యంగా అండి ఫస్ట్ హాఫ్లో కొద్దిగా స్టోరీ పరంగా చూసినట్లయితే ఆయన గెటప్ కానీ లేకపోతే ఆయన ఒకే రకమైన కాస్ట్యూమ్స్తో కనిపించడం కానీ దీన్ని ఎందుకు అట్లా డిజైన్ చేయాల్సి వచ్చింది? అంటే ఒక క్యారెక్టర్ ప్రకారం ఉండేది. ఆయన గాడ్స్ అనే క్యారెక్టర్ అలాంటిది. సో అది ఒక విచిత్రమైన క్యారెక్టర్, ఒక కన్ఫ్యూజన్ స్టేజ్లో ఉన్న క్యారెక్టర్ అంటే అది. సో ఆ క్యారెక్టర్ మనిషి ఏంటంటే అనీజీగా ఉన్నప్పుడు లేదా డిస్టర్బ్డ్గా ఉన్నప్పుడు ఒకలా ఉంటాడు, కానీ తను డ్రెస్ వేసుకునే విధానం మీద కానీ దీని మీద ఇంట్రెస్ట్ చూపడు. మనిషి డిప్రెషన్లో ఉన్నప్పుడు కానీ ఏదైనా పెయిన్ ఫీల్ అవుతున్న సిచ్యువేషన్లో కానీ. సో ఫస్ట్ హాఫ్లో బాలకృష్ణ గారి క్యారెక్టర్ కూడా అలాంటిది అండి. అది క్యారెక్టర్ అసలు పర్ఫార్మెన్స్ బేస్డ్ క్యారెక్టర్ అండి. దానికి అద్భుతంగా ఆయన పర్ఫామ్ చేశారండి. ఇంకో ట్రైలర్ చూద్దామండి మూవీకి సంబంధించి. మీకు ఇంటర్వ్యూ దగ్గర ట్రైలర్ అంబానీ పిల్ల వడ్డీల కిల్ల కన్నింగు పిల్ల పంగనామ పెట్టేలా రంగుల రైలా రంగేలి కొయిలా నడుమేమో చూస్తే అడిగారు సున్నాలా అందమైన కాకర పువ్వొత్తి చూసి నోడి గుండెల్లో చరకత్తి చూసిందంటే కనుబొమ్మే పైకెత్తి గుండెల్లో పట్టాసే అచ్చమైన తెలుగింటి అబ్బాయిలా పూసులిచ్చి పోకిరి వేషాలా ఇన్నోసెంట్ ఫేస్ ఎట్టుకుంటావే బుద్ధుగున్న బుద్ధుళ్ళా నీ అందాల గేము అయ్యిందే క్రైము బేడీ లేస్తా రావే ఓలేడి అంబానీ పిల్ల. డైరెక్టర్ గారు ఇప్పుడు చూస్తూ ఉన్నాం ట్రైలర్స్ అన్నీ కూడా చాలా ఎనర్జెటిక్గా ఉంది, పర్ఫామ్ చేశారు. సో కథ పరంగా మీరు అనుకున్నట్టుగా వెళ్తూ ఉంది. ఇద్దరు హీరోయిన్లు, ఎందుకంటే మాస్ ఎంటర్టైనర్ బాలకృష్ణ అని సరిగ్గా అసలు త్రిషాని రాధిక ఆప్టేనే మీరు ఎన్నుకోవడం గల కారణం ఏంటి? అంటే క్యారెక్టర్స్ డిమాండ్ మేరకేనండి. ఇందులో త్రిష గారి క్యారెక్టర్ మహాలక్ష్మి అనే ఒక క్యారెక్టర్ చాలా ఎంటర్టైనింగ్గా బబ్లీగా ఉంటుంది ఆ క్యారెక్టర్. సో త్రిష గారి బాడీ లాంగ్వేజ్ మనకు ఐడియా ఉంది, అమ్మాయి ఎలాంటి క్యారెక్టర్స్ చేసిందో మనందరికీ, ఆంధ్ర ప్రేక్షకులకి అమ్మాయి గురించి అందరికీ తెలుసు. సో ఆ క్యారెక్టర్కి అమ్మాయి కొత్తగా ఉంటుంది అనిపించింది. ప్లస్ బాలకృష్ణ గారు త్రిష గారు కలిపి వరకు ఏ సినిమాలో చేయలేదు. సో ఈ కాంబినేషన్లో ఆడియన్స్ ఫ్రెష్గా ఫీల్ అవుతారని మేము అనుకున్నాం. సో ఈవేళ అదేవిధంగా అప్లాజ్ వస్తుంది థియేటర్లో. త్రిష గారికి బాలయ్య బాబుకి మధ్య మంచి కెమిస్ట్రీ వర్కౌట్ అయింది. జనాలు ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళు ఇద్దరి మధ్య ఉన్న లవ్ ట్రాక్. ఆల్మోస్ట్ ఆల్ చాలా గ్యాప్ తర్వాత కూడా త్రిష తెలుగులో నటించింది. అవునవునండి. త్రిష గారు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యేది క్యారెక్టర్ చేసే టైంలో. ఇది మళ్ళీ నాకు రీఇన్నింగ్స్ లాంటిది, ఈ క్యారెక్టర్ చాలా బాగుంది అని చెప్పేసి చాలా కష్టపడి అమ్మాయి కూడా వర్క్ చేసిందండి. అమ్మాయి చాలా ఎంజాయ్ చేసిందండి క్యారెక్టర్ త్రిష గారు కూడా. సమీర్ గారు ప్రతి ఇంటర్వ్యూలో కూడా ప్రతి ఒక్కరు అడిగేదే చాలా మెమరబుల్ అది, కానీ అనీజీగా ఫీల్ అయిన సందర్భం ఏమైనా ఉందా? అంటే చాలా డిఫికల్ట్గా కష్టంగా, అరే ఈ సీన్ కష్టంగా ఉందా అనిపించింది, అట్లాంటివి ఏమైనా సంఘటనలు ఉన్నాయి సినిమాలో? ఏమీ లేదు అసలు. అనీజినెస్ అంటే బాలకృష్ణ గారితో అనీజినెస్ అనేది క్వశ్చన్ లేదు అసలు. మనం హ్యాపీగా చేసుకోవచ్చు, హ్యాపీగా చేసుకోవచ్చు. ఒకటి ఏంటంటే తెలిసిన టీం ఉంటే చాలా ఈజీగా ఉంటుంది చేయడం. కానీ ఏదైనా తెలిసిన హీరో ఆయనతో ఆల్రెడీ వర్క్ చేసిన వాళ్ళు అలా అయితే, ఆయన మెంటాలిటీ తెలిసిన వాళ్ళు అయితే ఇంకా చాలా హ్యాపీగా ఉంటుంది. అది మీరు ముందు చెప్పారు, బయటికి కనిపించినట్టుగా ఆయన ఉండరు, చాలా డిఫరెంట్ ఉంటారు, సాఫ్ట్గా ఉంటారు. కానీ ఆయన డైలాగ్స్ చూస్తే మాత్రం చాలా వైబ్రెంట్గా ఉంటాయి, చాలా ఓపెన్గా ఉంటాయి. ఆయన సెట్లో ఉన్నప్పుడు ఆయన ఒకలా ఉంటారు, ఆయన ఇంట్లో ఉన్నప్పుడు ఇంకోలా ఉంటారు. ఆయన వర్క్ అంటే ఆయన ఇప్పుడు ప్రజల మనిషి ఆల్రెడీ ఎమ్మెల్యే గారు, ఆయన ఆ పనిలో ఉన్నప్పుడు వేరేగా ఉంటారు. హీఈస్ అంటే ఏ సందర్భాన్ని బట్టి ఎక్కడ సీరియస్గా ఉండాలో, ఎక్కడ జోవియల్గా ఉండాలో ఆయన చాలా ప్రాక్టికల్ జోవియల్ పర్సన్, వెరీ ప్రాక్టికల్. అంటే జనాలకు చాలా మందికి తెలియదు ఆయన ఎందుకు. ఇప్పుడు మా షూటింగ్ డైరెక్టర్ గారు దీనిలో మా షూటింగ్ జరుగుతున్నప్పుడు మా ఇంటికి ఫోన్ చేశారు. మా మిస్సెస్ నంబర్ తీసుకుని మా ఇంటికి ఫోన్ చేసి, అమ్మా సమీర్ కోసం వెయిట్ చేస్తున్నాం, షూటింగ్ ఆగిపోయింది, ఎక్కడ ఉన్నాడు, నేను ఎదురుగానే ఉన్నాను. చాలా ప్రాక్టికల్ జోక్ చేస్తారు, చాలా ప్రాక్టికల్ అది. అంటే లేదండి మీ షూటింగ్కే వచ్చారండి ఆయన, పొద్దున్నే బయలుదేరారు అని చెప్పి ఇప్పుడు నవ్వుతూ నవ్విస్తూ ఉంటారు. లొకేషన్లో కూడా మమ్మల్ని అందరినీ ఆయన నవ్వుతూ మమ్మల్ని నవ్విస్తూ మంచి జోక్స్ ప్లే చేస్తూ ఉంటారు. ప్రేక్షకులకు తెలియనటువంటి అంశాలు అంటే ఒకటి ఆయన స్క్రీన్ మీద ఆయన చేసే క్యారెక్టర్లు ఆ సీరియస్ మోడ్లో ఉండడం వల్ల అంటే ఆడియన్స్ కూడా లేదా ప్రేక్షకులు ఆ ఫీల్డ్లో ఉంటారేమో జనాలు కూడాను. కానీ ఆయన దగ్గర ఉండి చూసిన తెలుస్తుంది ఆయన ఎంత సరదాగా, ఎంత జాలీగా
ఉంటారనేది కాలర్స్ ఎక్కువ మంది ఉన్నారండి. Callers తీసుకొని చాలా సేపు వెయిట్ చేస్తున్నారు. సో కళ్యాణ్ గారు రైల్వే కొడూరు నుంచి కాల్ చేస్తున్నారు. కళ్యాణ్ గారు మాట్లాడండి. హలో 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 నమస్తే అండి. నమస్కారం కళ్యాణ్ గారు, హలో చెప్పండి. నమస్కారం అండి. నమస్కారం, చెప్పండి. మేము సినిమా చూసామండి. థ్యాంక్ యూ అండి. వింటర్ బ్యాక్డ్రాప్ సూపర్ అండి సినిమాకి. ఓకే. కానీ సెకండ్ సాంగ్ లాగారు కదా త్రిషాకి అయ్యసాం అని పిల్ల సాంగ్, కానీ అది కొంచెం బోర్ అనిపించేసిందండి. ఓకే. కానీ సెకండ్ హాఫ్ లో అది అడవిలో ఫైట్ ఉంది కదా, అది ట్రైబల్ ఫైట్ సినిమాకి హైలైట్ అండి. ఓకే థ్యాంక్ యూ అండి. ట్రైబల్ ఫైట్ సూపర్. అవునండి. అది బాలకృష్ణ గారు చాలా కష్టపడి చేశారండి ఆ ఫైట్. రామ్ లక్ష్మణ్ గారు అదే దానికి మంచి రామ్ లక్ష్మణ్ గారు కూడా మంచి ఎఫర్ట్ పెట్టారండి. హలో, అది రంపచోడంలో చేసామండి. అది ఒక ఫుల్ రైనీ సీజన్ అండి. నిజంగా అండి అటువంటి ఫైట్లు సినిమా ఇండస్ట్రీలో తేలిన ఒక బాలయ్య బాబే చేయాలని మరోసారి నిరూపించారు. అది డెఫినెట్గా అండి. అది 14 రోజులు చేసాం. అందుకే డైలీ వర్షం వచ్చేదండి. అది చాలా డీప్ ఫారెస్ట్ అండి రంపచోడవరంలో. ఆ డీప్ ఫారెస్ట్లో అది రైనీ సీజన్ వల్ల డైలీ అక్కడ రైన్స్ వచ్చేసేవండి. రోజు ఒక హాఫ్ డే షూట్ చేయటం, లేదా 1 hour షూట్ చేయడం, మరలా రైన్ స్టార్ట్ అవ్వడం, మరలా కంచే బ్రేక్ తీసుకోవడం, మరలా రైన్ స్టాప్ అయిన ఇమీడియట్గా మరలా ఫైట్ స్టార్ట్ చేయడం, ఇలా చేసేవండి అది. అదే ఫైట్ కొంచెం రైన్ లోనే చేసింది ఇంకా హైలైట్ ఉండేదండి. అని మనం ఆ గ్యాప్ తీసుకున్నారు కదా ఫైట్ హైలైట్. ఆ సిచ్యువేషన్ లో రైన్ ఉంటే ఇంకా సూపర్ గా ఉంది. వింటర్ బ్యాక్డ్రాప్ లో ఓకే, థ్యాంక్ యూ కళ్యాణ్ గారు స్పందించేందుకు. సరే, వరుస కాలర్స్ వస్తూనే ఉన్నాయి. షూర్ వరుస కాలర్స్ వస్తూనే ఉన్నాయి. తీసుకునే ముందు చిన్న బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్. ఈరోజు ఇంటర్వెల్ బ్యాంక్ గురించి ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుతున్నారు. ఇంటర్వెల్ ఎందుకంటే ప్రతి సినిమాకి ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ ఇంటర్వెల్ బ్యాంక్ అంటే సినిమా లాంగ్వేజ్ ఇది కంప్లీట్గా. సో ఇంటర్వెల్ బ్యాంక్ ఆ టైంలో మీరు ఎందుకు అట్లా పెట్టడం జరిగింది? బాలకృష్ణ గారు ఏ విధంగా స్పందించారు అప్పుడు? సో ఆ ఇంటర్వెల్ సీన్ షూట్ చేసే టైంలో అయితే చాలా డెడికేటెడ్గా ఉండేవాడు ఆయన. ఒక ట్రాన్స్లో ఉన్నట్టు ఉండేవాడు ఆయన. అంత ఇన్వాల్వ్మెంట్తో చేసిన సీన్ అండి అది. ఆయనకి చాలా పర్సనల్గా చాలా ఇష్టమైన సీన్. ఒక సినిమాలో ఒక అప్పటి వరకు మ్యూట్ చేసిన లేయర్స్ అన్నీ ఓపెన్ అయ్యే సిచ్యుయేషన్ అండి. చాలా అగ్రెసివ్గా ఉంటారు బాలకృష్ణ గారు ఇంటర్వెల్ సీన్లో అండి. అది ఇప్పుడు దాని గురించి మనం ఎక్కువ డిస్కస్ చేయడం కరెక్ట్ కదా, ఎందుకంటే ఆడియన్స్ సినిమా చూసినప్పుడే ఆ థ్రిల్ ఉంటుందండి అది. సో ఇప్పుడు ప్రతి ఒక్కరు ఆ థ్రిల్ గురించి మాట్లాడతారు. యాక్చువల్గా డెఫినెట్గా అలాంటి సిచ్యువేషన్ స్క్రీన్ మీద చూస్తేనే దాని బ్యూటీ ఏంటి. వేరే కాలర్ ఉన్నారండి, సాయి కుమార్ గారు గుంటూరు నుంచి కాల్ చేస్తున్నారు. సాయి కుమార్ గారు మాట్లాడండి. అదే మూవీ బాగానే ఉంది సార్, కాకపోతే గుంటూరులో కొంచెం రిలీజ్ లేట్ చేశారు సార్. రిలీజ్ లేట్. ఓకే అదే కొంచెం మైనస్ అయింది సార్. అంటే చాలా మంది టికెట్లు తీసుకొని బెనిఫిట్ షో చూడాలని చెప్పి వేరే ఊర్లో వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. ఫస్ట్ షో చూడాలి, నూన్ షో చూడాలని చెప్పి రెడీగా ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ చాలా డిసప్పాయింట్ వెళ్ళిపోయారు చూడకుండా. అదే అక్కడ గుంటూరులో ఒక్కచోట అలా జరిగింది. అది చిన్న టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది, కొద్దిగా డిలే అయిందండి. మిగతా చోట్ల పర్ఫెక్ట్గా వెళ్ళిపోయినాయండి. వేరే కాలర్ ఉన్నారండి, వేణుగారు రాజమండ్రి నుంచి కాల్ చేస్తున్నారు. వేణుగారు మాట్లాడండి. డైరెక్టర్ గారు ఉన్నారు, సమీర్ గారు ఉన్నారు. నమస్కారం సార్, సత్యదేవ గారు. నమస్కారం వేణు గారు. ఏంటి సార్ సినిమా చాలా బాగా తీశారండి, డైరెక్షన్ మీది. థ్యాంక్ యూ అండి. బాగా తీసారండి. వచ్చిందని మేము మార్నింగ్ షో చూసాం, ఫస్ట్ షో కూడా చూసాం సార్. ఓకే అండి. ఎందుకంటే డైరెక్షన్ మీకు ఎక్సలెంట్ డైరెక్షన్ చేశారు సార్ మీరు. బాలకృష్ణ గారు కూడా చాలా చక్కగా నటించారండి. సమీర్ గారు కూడా చాలా బాగా చేశారండి. థ్యాంక్ యూ సార్ వేణు గారు. సార్ నెక్స్ట్ పిక్చర్ కూడా మళ్ళీ మీరు ట్రై చేయండి సార్. ఒకటి డెఫినెట్గా అండి, మంచి పిక్చర్ ట్రై చేయండి సార్. డెఫినెట్గా. ఓకే సార్. థ్యాంక్ యూ అండి. సో ఇది డైరెక్ట్ టాక్ అండి మీకు, ఎందుకంటే డైరెక్ట్ ఫీడ్బ్యాక్, డైరెక్ట్ వాళ్ళే మీతో మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. సో ముఖ్యంగా సినిమాకి మ్యూజిక్ పరంగా చాలా ఇంపార్టెంట్. చాలా లాంగ్ గ్యాప్ తర్వాత మళ్ళీ మణిశర్మ గారి సినిమాకి మ్యూజిక్ చేయడం జరిగింది. మణిశర్మ గారు అనగానే RR స్పెషలిస్ట్. సో ఈ సినిమా బ్యాక్గ్రౌండ్ రీ రికార్డింగ్ చాలా బాగా ఇస్తారు. సో ఈ సినిమాకి అది ఎట్లా కాంబినేషన్ కుదిరింది? కాంబినేషన్ కుదరడం అంటే ఆల్రెడీ బాలయ్య బాబు గారు మణిశర్మ కాంబినేషను 11 మూవీస్ వచ్చింది, అన్ని బ్లాక్ బస్టర్స్. అది కొత్తగా మనం చెప్పేది ఏమైనా సంవత్సరారెడ్డి, నరసింహనాయుడు, తర్వాత చెన్నకేశవరెడ్డి, లక్ష్మీ నరసింహ, అన్ని బ్లాక్ బస్టర్స్ ఉన్నాయి.
ఎవరు బాలయ్య గారు మణి శర్మ కాంబినేషన్స్. అంటే ఆ కాంబినేషన్ వల్ల ఎంపిక చేస్తారు, ఎందుకంటే ఇప్పుడు చాలా కొత్త మ్యూజిక్ డైరెక్టర్స్ ఫామ్లు ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు కదా. అంటే ఒకటండి, ఆ కాంబినేషన్ వల్ల ఎంపిక చేశాను అనేది పక్కన పెడితే అండి, ఈ సినిమాకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా ఇంపార్టెంట్ అండి ఈ సినిమాకి. ఎందుకంటే అందుకనే మణి శర్మ నేను చూస్ చేసుకోవడం జరిగిందండి. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది మామూలు విషయం కాదండి. మ్యూజిక్ మీద చాలా కమాండ్ ఉండాలండి. ఏదో చూన్స్ కొట్టేయడం అనేది వేరు, కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంటే ఒక సీన్ని ఒక ఆ మూడ్లో తీసుకెళ్ళాలండి. ఒక సీన్ని ఆడియన్స్ ఒక సీన్ చూస్తున్నప్పుడు ఆ మూడ్లోకి వెళ్ళాలంటే ఆ వెనకాలిచ్చే నేపథ్య సంగీతం మీదే ఆ సీను ఆధారపడి ఉంటుందండి. వేరే కాల్ ఉన్నారండి. నాగరాజు గారు హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. నాగరాజు గారు, డైరెక్టర్ గారు సమీర్ గారు ఉన్నారు, మాట్లాడండి. ఓకే అండి, మాట్లాడండి. హలో 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 నాగరాజు గారు చెప్పండి. సార్ నా పేరు లావరాజ్ అండి, నాగరాజు కాదు, కాకినాడ. బావరాజు గారు. ఓకే, బావరాజు గారు కాకినాడ. చెప్పండి. మేము ఇక్కడ హైదరాబాద్ లో సెటిల్ అవ్వామండి. మీ సినిమా సూపర్ హిట్ సార్. థ్యాంక్ యూ నాగరాజు గారు. బావరాజు గారు. సార్ సత్యదేవ గారు సూపర్ చేశారండి మీరు సినిమా అయినప్పటికీ. బాలయ్య బాబు గారు కూడా బాగా చేశారు, అలాగే సమీర్ గారు కూడా చాలా బాగా చేశారండి. థ్యాంక్ యూ. సార్ మాకైతే మట్టికి మాకు సినిమా సూపర్ సార్, ఎవరిని కించపరచకుండా సినిమా తీశారు సార్. థ్యాంక్ యూ అండి. సార్ మాకు మళ్ళీ మీరు ఎన్టీఆర్ గారితో చేయాలి సార్. సో డెఫినెట్గా ఎన్టీఆర్ గారితో కంపల్సరీ చేయాలి సార్. అందరు హీరోలతో చేయాలండి సార్. మాకు పెద్ద నందమూరి తారక రామారావు గారితో కూడా ఆయన అభిమానం అండి, మేము బాగా అభిమానం. అయ్యో, ఆయనకి అభిమానులు కాని వాళ్ళు ఎవరుంటారండి. మొత్తం మాకు నందమూరి వారసత్వం అంటేనే బాగా ఇది సార్. అవునండి సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ బావరాజు గారు. సమీర్ గారు, సో మీరు చాలా ఎంజాయ్ చేస్తున్నారు, ఎందుకంటే చెప్పేటప్పుడు కొత్తగా ఉంది, ఎట్లా చేస్తాం అనుకుంటారు. అంటే పెర్ఫార్మెన్స్ పరంగా మీకు ఓకే, మీరు ఏదైనా చేయగలుగుతారు, కానీ ఈరోజు డైరెక్ట్ రెస్పాన్స్ వస్తే ఏమనిపిస్తుంది? డైరెక్ట్ రెస్పాన్స్ జనాల నుంచి వచ్చినప్పుడు ఆ థ్రిల్ వేరు కదా, డెఫినెట్లీ. ఎందుకంటే ఇప్పుడు మనకి సినిమా చేసేటప్పుడు మన స్క్రీన్ మీద కనిపిస్తాం, జనాలతోటి డైరెక్ట్ ఇంటరాక్షన్ ఉండదు. అదే మనం ఏదైనా స్టేజ్ ప్లే చేసాం అనుకోండి, క్లాప్స్ డైరెక్ట్గా వస్తాయి. అలాంటిది ఇది. వేరే కాల్ ఉన్నారండి. సాయి కుమార్ గారు కదిరి నుంచి కాల్ చేస్తున్నారు. సాయి కుమార్ గారు, డైరెక్టర్ గారు సమీర్ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో, కట్ అయినట్టు. అయితే ఈరోజు ఆ యాక్షన్ సన్నివేశాలకు సంబంధించి ట్రైలర్స్లో చూస్తుంటే సినిమా చూసే వాళ్ళకి క్లియర్గా మొత్తం ఫీస్ట్ మొత్తం ఎంజాయ్ చేస్తున్నారు. బట్ ట్రైలర్స్ ఆ క్లిప్పింగ్ చూస్తే ఆ ఎమోషనల్, ఆ ఫైటింగ్ సీన్స్ మొత్తం మీరే చెప్తున్నారు 14 రోజులు షూట్ చేశారండి. ఆ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తారు. పర్టికులర్గా రంపస్వరం అదే ఆ ట్రైబల్ ఫైట్ ఉంది కదా, బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అండి. ఆ లొకేషన్ పట్టుకోవడం కోసం ఒక 1 వీక్ తిరిగానండి. అట్లాంటి ఆ ఫారెస్ట్ నేను అనుకున్నాను, నా విజువల్ తగ్గట్టుగా ఉన్న లొకేషన్ కోసం. ఇక్కడ అరకు వ్యాలీ ఇట్లాగా చాలా ఫారెస్ట్లు సెర్చ్ చేశానండి. ఎండలో లొకేషన్ అనుకున్న లొకేషన్ దొరకట్లేదురా అన్న డిసప్పాయింట్ టైంలో నాకు రంపచోడవరంలో ఆ లొకేషన్ దొరికింది. సరే నేను యూనిట్ మేము అక్కడ రంపచోడవరం వెళ్ళాం. ఫస్ట్ డే స్టార్ట్ చేసాం. ఫస్ట్ షాట్ తీద్దాం అని షాట్ పెట్టగానే బాగా రెడీ అయ్యారు. ఇలా రైన్ స్టార్ట్ అయింది. సో లొకేషన్స్లో చేసినప్పుడు ప్రిపేర్ అయిపోవాలి. అవునండి, బట్ అది ఎందుకో డైలీ రైన్స్ వచ్చిన టైంలో డీప్ ఫారెస్ట్ అండి అందులో అది. సో ఒక 1 అవర్ వర్షం రావడం, మధ్యలో బ్రేక్ తీసుకోవడం, సో ఆ వర్షం తగ్గిన ఇమీడియట్గా మళ్ళీ స్టార్ట్ చేయడం, ఇట్లాగా 14 days పట్టిందండి. బట్ ఆ బురదలో ఇదిలో కూడా బాలకృష్ణ గారు ఆ వర్షంలో కూడా ఆయన ఎక్కడ ఇది కాకుండా మళ్ళీ మాకు ఒక ఎనర్జీ ఇస్తూ, మేము కదా ఇబ్బంది పడేవాళ్ళం, అయ్యో ఈయన ఇబ్బంది పెడుతున్నాం అంటే ఆయన అసలు చాలా జోష్గా చేశారండి. ఈవినింగ్ టైం అలా కారు వేసుకెళ్ళి ఆ ఫారెస్ట్ని ఎంజాయ్ చేస్తూ, సో బిట్వీన్ గ్యాప్లో సో ఆ చుట్టుపక్కల జనాలతో ఇంటరాక్ట్ అవుతూ, సో అద్భుతమైన ఆయన ఎంకరేజ్మెంట్ ఇచ్చారండి. సో నిజంగా ఫైట్ అలా చేయగలిగామంటే సో ఆయన సపోర్ట్ అండి. అట్లాగే రామ్ లక్ష్మణ్ కూడా చాలా కష్టపడారండి ఆ ఫైట్. ప్యాషన్ ఉన్నటువంటి ఫైటర్స్. డెఫినెట్గా అందువల్లే ఆ కష్టానికి రిజల్ట్ ఆ ఫైట్ అండి. ఈవేళ తెలుగు ఇండస్ట్రీలో 1 ఆఫ్ ది బెస్ట్ యాక్షన్ సీక్వెన్స్ అని ఈవేళ అందరూ ఒక సర్టిఫికేట్ ఇస్తూ ఉన్నారంటే డెఫినెట్గా క్రెడిట్ అది ఆ కష్టపడ్డ రామ్ లక్ష్మణ్ గారు దక్కుతూ ఉంది. అలాగే బాలయ్య బాబు గారు కూడా చాలా కష్టాలు ఉన్నారండి. ఓకే, థ్యాంక్ యూ. రవి గారు కర్ణాటక నుంచి కాల్ చేస్తున్నారు. రవి గారు, డైరెక్టర్ గారు ఉన్నారు, సమీర్ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో హలో, మాట్లాడండి సార్. దయచేసి టీవీని మ్యూట్ చేసి డైరెక్ట్గా మాట్లాడండి. వాయిస్ బ్రేక్. హలో,
కట్ అయినట్టుంది. కట్ అయినట్టుంది, టెక్నికల్ ప్రాబ్లమ్స్ వచ్చినట్టున్నాయి. ఓకే, సమీర్ గారు ఈరోజు ఒక క్యారెక్టర్ అంటే అందులో క్యారెక్టర్ చేయిస్తున్న అంతవరకు ఎంజాయ్ చేశారు, అదే అయిపోయింది, రిలీజ్ అయింది, స్క్రీన్ మీద చూసినట్టు ఏమనిపించింది ఓవరాల్గా మూవీ, అదేవిధంగా మీ పెర్ఫార్మెన్స్? ఇప్పుడు ఇలాంటి పెద్ద హీరోల ఫిల్మ్ స్క్రీన్ మీద చూడడం అంటే ఇట్స్ అ ఫీస్ట్. అది మనకేంటంటే జనాలతోటి, నేను ఎప్పుడూ కూడా బెనిఫిట్ షో కానీ ప్రివ్యూ కానీ అలాంటివి చూడను, డైరెక్ట్గా జనాలతోటే కూర్చొని చూస్తే ఆ థ్రిల్ వేరేగా ఉంటుంది. ఫస్ట్ 2 days 3 days అయితే అసలు డైలాగ్స్ వినపడవు, ఏం వినపడవు, లిప్ విజిల్స్ గాలే ఉంటుంది ఎక్కువ, బట్ స్టిల్ ఆ ఫీల్ వేరేగా ఉంటుంది. నాకు ఇండస్ట్రీకి రాకముందు అంతా నేను విపరీతంగా ఎంజాయ్ చేసేవాడిని, బాలకృష్ణ గారి సినిమాలు కానీ చిరంజీవి గారి సినిమాలు కానీ ఇవన్నీ. బట్ ఇప్పుడు మనం స్క్రీన్ మీద అక్కడ ఉండి ఇక్కడ జనాలతోటి విజిల్స్ తోటి చూస్తే దట్ ఈస్ డిఫరెంట్ థ్రిల్. కానీ ఈ సినిమాలో ఇంకొకటి ఉందండి, అంటే క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే చాలా లాంగ్ గ్యాప్ తర్వాత త్రిష, లాంగ్ గ్యాప్ తర్వాత మనీష్ శర్మ, ఇట్లా చాలా రేర్ కాంబినేషన్స్ ఉన్నాయి. అదేవిధంగా ఇంద్రజన కూడా ఈ క్యారెక్టర్ తీసుకున్నారు, దీనికి గల కారణం ఏంటి? అంటే ఒక మొనాటిని బ్రేక్ చేయడం అండి. అంటే దానికి ఒక ఢిల్లీ నుంచి వచ్చిన స్పెషల్ ఆఫీసర్, సిబిఐ స్పెషల్ సిబిఐ ఆఫీసర్ అమ్మాయి. అంటే ఎవరు ఇంద్రజ గారు ఆ క్యారెక్టర్లో వస్తారని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. ఎక్స్పెక్ట్ చేయని విధంగా మనం వెళ్ళడం అనేది కాన్సెప్ట్లోనే నేను ఆ అమ్మాయిని షూట్ చేసుకోవడం జరిగిందండి. సో ఇవాళ థ్రిల్గా ఫీల్ అవుతున్నారు అమ్మాయి ఆ క్యారెక్టర్లో రావడం అనేది. సో అదే ఒక మొనాటిని బ్రేక్ చేయడం. అయితే ఈ మొనాటిని బ్రేక్ చేయడానికి చాలా ప్రయత్నాలు చేశారు, మీకు తగిన హార్డ్ వర్క్. సినిమా ఈ కథపరంగా కూడా అలాంటిదే డెఫినెట్గా బాలకృష్ణ గారు ప్రీవియస్ చేసిన సినిమాలకి భిన్నంగా ఉంటుందండి. సో ఆ విషయంలో ఫ్యాన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారని భయపడ్డాను, ఎందుకంటే ఒక సింహ లెజెండ్ ఇలాంటి ఒక హ్యూజ్ ఇమేజ్ ఉన్న క్యారెక్టర్ చేశారు ఆయన, ఒక ఫ్యాక్షన్ బ్యాక్ స్క్రిప్ట్స్ అండి. అలాంటప్పుడు ఇలాంటి ఒక స్టైలిష్ స్క్రిప్ట్, స్టైలిష్ స్క్రీన్ ప్లే, ఈ థాట్ ప్రాసెస్ కూడా ఒక డిఫరెంట్గా ఉంటుందండి, రెగ్యులర్ థాట్ ప్రాసెస్ లాగా ఉంటుంది. ఇలాంటి థాట్ ప్రాసెస్ని బాలయ్య ఫ్యాన్స్ ఎలా యాక్సెప్ట్ చేస్తారని చిన్న భయం ఉండేది. కానీ డే 1 నుంచి సో అద్భుతమైన రిజల్ట్ వచ్చింది నాకు. వాళ్ళందరూ చాలా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. నాట్ ఓన్లీ ఫ్యాన్స్, కామన్ సినిమా వ్యూవర్స్ అందరూ కూడా, సినిమా లవర్స్ అందరూ కూడా చాలా కొత్తగా తీశారు సినిమాని, కొత్తగా ఉంది. బాలయ్య బాబు గారి పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. పర్టికులర్ గాడ్స్ అనే క్యారెక్టర్ కోసం ప్రతి వాళ్ళు కాల్ చేసి చెప్తున్నారు నాకు. సో బాలయ్య బాబు గెటప్ చాలా కొత్తగా ఉంది, ఆయన పర్ఫార్మెన్స్ కొత్తగా ఉంది, ఆయన ఒక మూడ్ మెయింటైన్ చేశారు. ఆ మూడ్ అద్భుతంగా ఉందని నాకు. అంటే ఆఫ్టర్ సింహ లెజెండ్ సినిమాల తర్వాత ఆయనలో ఒక డిఫరెంట్ క్యారెక్టర్ని లేకపోతే డిఫరెంట్ ఒక గ్లామరస్ని కూడా ప్రేక్షకులు చూశారు. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని దీనికి సంబంధించి ఏమైనా స్పెషల్ ప్లానింగ్ ఏమైనా చేశారా? సింహ లెజెండ్లో ఆయన చాలా డిఫరెంట్గా కనిపించారు, అంతకు ముందు కంటే ఉన్నాడు, చాలా గ్లామరస్గా కనిపించారు, చాలా క్యారెక్టర్ పరంగా చాలా డిఫరెంట్గా కనిపించారు. చేసేసుకుంటారు సార్. మెయిన్ ఏంటంటే ఆయన ఏ రోల్కి ఆ రోల్కి ఆయన అడాప్ట్ అయిపోతారు ఆటోమేటిక్గా. అంటే ఆయనలో వచ్చిన గడ్డం పెంచారు, దీంట్లో గడ్డం పెంచారు చాలా మంది. అది నిజంగా పెంచిన గడ్డమా పెట్టిన గడ్డమా ఇలా నిజంగానే ఆయన 1 month ఆయన పెంచారండి ఆ గడ్డం. అదే కదండి, ఈ గాడ్స్ అనే క్యారెక్టర్ కోసం ఆయన 6 kgs వెయిట్ లాస్ అయ్యారు. 4 months లిక్విడ్ తీసుకున్నారు. నైట్ అలా భోజనం చేసేవారు కాదు. ఆ ఏజ్లో అట్లా పాటించడం విషయం, డెడికేషన్ అండి. వేరే కాలర్ ఉన్నారండి, వినయ్ గారు గన్నవరం నుంచి కాల్ చేస్తున్నారు. వినయ్ గారు, డైరెక్టర్ గారు ఉన్నారు, సమీర్ గారు ఉన్నారు, మాట్లాడండి. ఓకే సార్, సత్యదేవ్ గారు. నమస్కారం వినయ్ గారు. ఓకే ఓకే సార్, సినిమా చూసారా? హలో సత్యదేవ్ గారు, బాగా చేశారు సార్ మీరు డైరెక్టింగ్. థ్యాంక్ యూ అండి. చూశారు సార్. ఎక్కడ చూసారండి? బాగా చేశారు డైరెక్ట్. ఫస్ట్ హాఫ్ బాగా ట్రైన్ సీన్ బాగా అదిరిపోయింది సార్. ఫస్ట్ హాఫ్ లో ట్రైన్ సీన్, సెకండ్ ఇంటర్వెల్ బ్యాక్గ్రౌండ్ గానీ బాగా చేశారు సార్. అవునండి. సెకండ్ హాఫ్ ఇంకా సాగొట్టేశారు సార్ అసలు సినిమా. థ్యాంక్ యూ అండి. సమీర్ గారు మీరు కూడా బాగా చేశారు సార్. అవును, ఆయన క్యారెక్టర్ కూడా చాలా మంచి క్యారెక్టర్. సడన్ గా స్క్రీన్ మీద సర్ప్రైజ్ ఇస్తాడు ఆయన, అది సినిమాలను చూస్తే తెలుస్తుంది. బ్యూటిఫుల్ క్యారెక్టర్ నాయింది కూడా. నేను కథ రాసుకున్నప్పుడు ఫస్ట్లో ఆ క్యారెక్టర్ ఎవరు అంటే ఫస్ట్ సమీర్ గారు వచ్చారు. నా లక్ ఏంటంటే అంటే ఆ క్యారెక్టర్ అలాంటిదిలేండి, అది ఒక విచిత్రమైన క్యారెక్టర్, దానికి ఒక వేరే నెగిటివ్ ఇమేజ్లు ఏమి ఉండకూడదు. శ్రీరామరాజ్యం బాలయ్య గారి పక్కన కూడా ఆయన చేశాడు ఆల్రెడీ లక్ష్మణ్గా కూడాను. తర్వాత ఇందుకో నా విజన్కి ఆయనే వచ్చాడు, వేరే ఆర్టిస్ట్ కూడా దొరకలేదు నాకు. అంటే ఒకసారి ఏంటంటే సినిమాలో వాళ్ళ డేట్స్ వేరే పిక్చర్లో బ్లాక్ అయిన సిచ్యువేషన్స్ ఉండి మాకు వాళ్ళ డేట్స్ అనుకూలం ఉండవు.
అలాంటప్పుడు సమీర్ గారికి ఆల్టర్నేటివ్ ఎవరు ఈ క్యారెక్టర్ అని ఆలోచిస్తే ఎవరు నాకు కనిపించలేదు. అబ్బా థ్యాంక్ యూ సార్. నిజమండి, ఒక భయం ఉండేది నాకు. అంటే ఆయన డేట్స్ నాకు మ్యాచ్ అవుతాయా లేదా, ఒకసారి మా సినిమాకి ఏదైనా క్లాష్ అవ్వచ్చు ఆయన ఇచ్చిన డేట్స్ ఎక్కడైనా వేరే చోట ఎక్కడైనా. అలాంటప్పుడు ఈ క్యారెక్టర్కి ఆల్టర్నేటివ్ ఎవరు అంటే ఆల్టర్నేటివ్ ఆర్టిస్టులు ఇప్పుడు రాసుకుంటాను మేము కథ రాసుకున్నప్పుడే సినిమా షూటింగ్ బిఫోర్ షూటింగ్. అంటే దీనికి ఆల్టర్నేటివ్ ఆర్టిస్ట్ నాకు కనిపించలేదు సమీర్ గారి క్యారెక్టర్కి. వేరే కాలర్ ఉన్నారండి. సాయి కుమార్ గారు కదిరి నుంచి కాల్ చేస్తున్నారు. సాయి కుమార్ గారు మాట్లాడండి. చెప్పండి. సాయి కుమార్ గారు నమస్కారం, చెప్పండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, చెప్పండి. సినిమా సూపర్గా ఉంది సార్. థ్యాంక్ యూ అండి, మీకు సినిమా నచ్చినందుకు. థ్యాంక్ యూ సార్. సమీర్ గారు కూడా బాగా చేశారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎలా ఉన్నారు బాలయ్య బాబు గారు, ఎలా ఉన్నారు మీకు సినిమాలో? ఎక్సలెంట్ సార్, సూపర్ గా చూపించారు డైరెక్టర్ గారు. ఆ చేజింగ్ ఫైట్ మళ్ళీ ఎక్సలెంట్ సార్. ఇది ట్రైన్ లో అది అరకు అందాలు చాలా బాగుంది సార్. అవునండి. అరకు అంటే అరకు గురించి చెప్తున్నా వినండి. యాక్చువల్గా అది ఊటీలో చేయాలండి ఆ షూటింగు. అవును సార్. అయితే ఆ టైంలో హుద్దు తుఫాన్ వచ్చిందండి. అవును సార్. అప్పుడు మేము ఊటీలో ప్లాన్ చేసాం షెడ్యూల్ యాక్చువల్గా అండి. రాధికా ఆప్టే గారితో ఒక సాంగు, ఒక యాక్షన్ సీక్వెన్సు, ఒక 5 రోజులు టాకీ పోర్షన్. అప్పుడు బాలయ్య బాబు గారు చెప్పాడు ఏంటంటే, సత్య గారు అరకు వ్యాలీ మొత్తం స్పాయిల్డ్ అయిపోయిందని చెప్తా ఉన్నారు, అక్కడ ప్రజలు చాలా ఇదిగా ఉన్నారు, చాలా బాధల్లో ఉన్నారు. ఇలాంటి టైంలో మనం ఊటీలో చేయడం ఎంతవరకు కరెక్టు? ఇలాంటి టైంలో అరకు వ్యాలీలోనే షూటింగ్ చేసి ఆ ప్రజల మధ్య ఉంటూ వాళ్ళకు ఒక మారల్ సపోర్ట్ ఇద్దాం మనం. సో ఇమీడియట్గా మీరు ఊటీ షెడ్యూల్ క్యాన్సిల్ చేయండి, అరకు వ్యాలీ ప్లాన్ చేయండి అని చెప్పాడు ఆయన. సో ఆయన అది ఆయన చెప్పినట్టుగానే ఇమీడియట్గా మేము అరకు వ్యాలీ వెళ్ళి అక్కడ షూట్ చేయడం జరిగిందండి. యాక్చువల్లీ మా ప్లానింగ్లో లేదండి అది. ఫైట్లు కూడా ఎక్సలెంట్ సార్. అవునండి. ఇంకోటి ఒక సినిమా చేయొచ్చు కదా సార్ మా సార్తో. చేయాలి సార్. అయ్యో డెఫినెట్గా అండి. అయ్యో డైలాగ్ కూడా సూపర్ గా ఉన్నాయి సార్. ఆయన నా అభిమాని హీరోనండి. ఆయన అంటే పుడతా ఉంటాయి మాకు. థ్యాంక్ యూ సార్. ఓకే, బాగున్నాయి సార్ డైలాగులతో సహా. ట్రైన్ ఎక్సలెంట్ సార్. ఫైట్లు ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. ఆ రోజు నెక్స్ట్ అయితే డైరెక్టర్ గారు సినిమా అంటే కథ పరంగా చూసినట్లయితే ముఖ్యమంత్రిని కిడ్నాప్ చేసేటటువంటి సీన్ కావచ్చు అవన్నీ కదా, అలాంటి సందర్భంలో ఏమనుకుని మీరు ప్లాన్ చేశారు? ఇలాంటి కొన్ని ప్రేక్షకులకి రిసీవ్ చేసుకుంటారు లేదని క్యాజువల్ వస్తూ ఉంటాయి కదా, సో ఎట్లా అనిపించింది? అట్లా అంటే ఏ సీన్ రాసినా అండి ఎక్కడో మన కళ్ళ ముందు జరిగే ఇన్సిడెంట్ నుంచి ఇన్స్పైర్ అవుతాం. అట్లాగా ఒక సీఎం క్యాన్వే వెళ్తుంటే ఒక రోజు నేను చూశాను ఆ ప్రోటోకాల్ ఎలా ఉంటుంది. ఆ క్యాన్వే వెళ్తామంటే ఒక పోలీస్ డిపార్ట్మెంట్ ఎలా అలర్ట్ అవుతారు, ఎంత సెక్యూరిటీగా ఉంటుంది, ఆయన ఎంత సెక్యూరిటీగా తీసుకెళ్తారు ఒక చీఫ్ మినిస్టర్ని అనేది ఒకసారి చూసిన తర్వాత అది నేను కథ రాసినప్పుడు అంత మైండ్లోకి వచ్చింది. దాని నుంచి ఒక సీన్ ఫామ్ అయింది. ఆ సీన్కి వేళ మంచి అప్లాజ్ చేస్తూ ఉందండి. అది 4 minutes సీన్ అండి. అది ఆ సీన్కి మణి శర్మ గారు ఇచ్చే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అద్భుతంగా ఉందండి. అంటే ఒక సాంగ్ విన్నప్పుడు ఎంత ఆహ్లాదంగా సాంగ్ వింటాం, అట్లాగే యాక్షన్ సీక్వెన్స్కి ఆ బ్యాక్గ్రౌండ్ స్కోరు, ఆ నేపథ్య సంగీతం కూడా అంత ఇంట్రెస్టింగ్గా ఆయన కొట్టారండి ఆ మ్యూజిక్ని. ప్రేక్షకులకి ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ వేదిక నుంచి? ప్రేక్షకులకి ఏంటంటే, ప్రేక్షకులు ఎప్పుడూ కూడా కొత్తదనాన్ని ఆస్వాదిస్తారు, కొత్తదనాన్ని ఎంకరేజ్ చేస్తారు. ముఖ్యంగా మన తెలుగు ప్రేక్షకులు ఈవేళ లెజెండ్ సింహ తర్వాత, లెజెండ్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత ఒక డెబ్యూ డైరెక్టర్గా ఒక కొత్త యాంగిల్, న్యూ యాంగిల్లో ఒక చిన్న అది థాట్ ప్రాసెస్ డిఫరెంట్గా ఉన్న ఒక సినిమాని బాలయ్య బాబు గారితో చేయడం జరిగింది. సో కొత్తదనాన్ని ఆడియన్స్ ఎప్పుడు ఎంకరేజ్ దాన్ని యాక్సెప్ట్ చేస్తారని దాని నిదర్శనంగా మీరందరూ ఈవేళ ఈ సినిమాని సక్సెస్ఫుల్ బాటలో నడుపుతూ ఉన్నారు. మీరందరూ ఈ సినిమాని ఆదరిస్తున్నందుకు మీ అందరికీ కూడా నేను సాక్షి ఛానల్ ద్వారా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానండి. సమీర్ గారు ఖచ్చితంగా బాలకృష్ణ గారితో 5 సినిమాలు చేశారు, ఈ సినిమా కూడా డైరెక్టర్ గారు చెప్తున్నట్టుగా బాగా వెళ్తుందని చెప్తున్నారు. సో మీరు ప్రేక్షకులకి ఏం చెప్పాలనుకుంటున్నారు? వాళ్ళందరికీ బాలకృష్ణ గారి సినిమాని ఎక్కడ తీసుకెళ్ళి పెట్టాలో తెలుసు. వాళ్ళందరూ ఆయన ఫ్యాన్స్, వాళ్ళకి నిజంగా నమస్కారం పెట్టాలి. ఆయన జనం మనిషి. మేము లెజెండ్ కానీ ఇంకో సినిమాకి కానీ సక్సెస్ టూర్కి వెళ్తాం కదా, వెళ్ళినప్పుడు ఆ బస్సులో కూర్చుని ఉంటే ఆ జనాలను చూస్తే భయం వేస్తుంది. దిగలేం బాబు ప్లీజ్ అండి, దిగలేమండి కిందకంటే నువ్వు రా అంటారు. చాలా ధైర్యం ఆయనకి. బికాజ్ వాళ్ళంతా అంత అభిమానిస్తారు. వాళ్ళకి ఈ సినిమాని ఎక్కడికి తీసుకెళ్ళి పెట్టాలో తెలుసు, మనం ఏమీ చెప్పక్కర్లేదు, వాళ్ళే చూసుకుంటారు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి. సాక్షి తరపు నుంచి మీకు మంచి సక్సెస్ రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. మీకు కూడా సార్. థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ బ్రేక్ఫాస్ట్ షో. స్టే ట్యూన్ టు సాక్షి.
పిల్లాని కళ్ళకున్న కాటుకేమో సూపర్ అల్లున ఎత్తుకున్న మల్లె పూలు సూపర్ బత్తాయి పండు లాంటి బుక్కలేమో సూపర్ ఒట్టున దొప్పుకున్న చీర బొమ్ము సూపర్ నడుమట్ట తిప్పుతుంటే నువ్వు సూపరే నీ జడగంట లూగుతుంటే ఎంత సూపరే కుర్రాడు పెట్టుకున్న కళ్ళ జోడు సూపర్ పైకెత్తి కట్టుకున్న కళ్ళ లొంగి సూపర్ అయ్యుండ ఇసుకున్న కొల్టి చైన్ సూపర్ గుండెలు వెంక ఉన్న గుడ్డదమ్ము సూపర్ మిసాన్ని తిప్పుతుంటే నువ్వు సూపరే నీ వేషాలు చూడబోతే ఎంత సూపరే కొందరు కొడితే ఎక్స్రేలో కనపడుతుంది, మరికొందరు కొడితే స్కానింగ్ లో కనపడుతుంది. అదే నేను కొడితే హిస్టరీలో వినపడుతుంది.